నమస్తే. తెలంగాణ రాష్ట్రం సిద్ధించి 11 సంవత్సరాలు గడుస్తూ ఉంది. దాదాపుగా 11 సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రం రావడం కోసం అందరూ దాదాపుగా తెలంగాణ ఉన్నటువంటి పిల్ల జిల్లా అందరూ కూడా ఏకమై ఉద్యమం చేసినటువంటి పరిస్థితి. మనతో పాటుగా నాటి తెలంగాణ ఉద్యమంలో తాను ఒక జర్నలిస్ట్గా ఉండి మరి తెలంగాణ కోసం పాటుపడినటువంటి ప్రస్తుత బీజేపీ పార్టీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ మనతో పాటుగా ఉన్నారు. అక్క నమస్తే. నమస్తే అన్న. ముందుగా మీకు జై తెలంగాణ. జై తెలంగాణ. నాటి కాలంలోకి ఒకసారి వెళ్దామని చెప్పేసి మీ దగ్గరికి కాలోజీ టీవీ వచ్చింది. అసలు నాటి రోజుల్లోకి వెళ్ళాలనుకుంటే తెలంగాణ ఉద్యమంలో రాణి రుద్రమ పాలు పంచుకున్నటువంటి సందర్భాలు, ఈ అమరవీరుల స్తూపం దగ్గర మీరు దండలు వేసుకొని మరి తెలంగాణ కోసం పాటుపడినటువంటి కొన్ని ఫోటోలు కూడా కాలోజీ టీవీ చేతిలో అవుతున్నాయి. అసలు నాటి రోజుల గురించి మాట్లాడుకోవాలనుకుంటే ముందుగా జూన్ 2వ తారీఖు సందర్భంగా ఈ ఇంటర్వ్యూ కాబట్టి మీకు అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. దాంతోపాటు తెలంగాణ రాష్ట్రం కోసం తొలిదశ ఉద్యమంలో మలిదశ ఉద్యమంలో ప్రాణాలు అర్పించినటువంటి అమరవీరులందరికీ కూడా మనస్ఫూర్తిగా వారికి నివాళులు. జోహార్ తెలంగాణ అమరవీరులకు. జై తెలంగాణ. మీరు అప్పుడు ఒక జర్నలిస్ట్ లాగా ఉన్నారు, ఒక యాంకర్ లాగా ఉన్నారు. దాదాపుగా అన్ని ఛానల్స్లో కూడా తెలంగాణ బాణిని వినిపించేటువంటి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి. ఆ సంఘటనల గురించి మాట్లాడుకోవాలనుకుంటే అసలు తెలంగాణ ఉద్యమం వైపుగా మిమ్మల్ని అట్రాక్ట్ చేసినటువంటి సందర్భాల గురించి మాట్లాడుకోవాలి. అంటే న్యాచురల్గా ఏంటంటే తెలంగాణ ప్రాంతపు బిడ్డలుగా మనం ఉండటం ఒకటి, దాంతోపాటు ఓరుగల్లు జిల్లా ఎప్పుడు కూడా విప్లవాలకు పుట్టినటువంటి గడ్డ, అది పెట్టినటువంటి పేరు. మీ పేరు కూడా రాణి రుద్రమ. రాణి రుద్రమ. అయితే నేను మీడియాలోకి వచ్చినప్పటికీ నేను జస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి పీజీ ఫస్ట్ ఇయర్లోనే నాకు ఈటీవీలో ఉద్యోగం రావటము, ఈటీవీలో మీడియాలో జర్నలిజంలో ఉండడం జరిగింది. అప్పుడు ఆ తర్వాత అదే అంతకంటే జస్ట్ ఒక 1 year 2 years ముందే 2001లోనే బీఆర్ఎస్ పార్టీ పెట్టినారు. 2003లో నాకు ఉద్యోగం వచ్చింది. 2004కు వచ్చేసరికి ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడ్డాయి. తెలంగాణ ఉద్యమము దానికి సంబంధించి అంతకంటే ముందు జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ హవా కొనసాగింది, చూసాం మనం. సో ఇక అప్పుడు ఉద్యమము ఏం జరుగుతుంది, ఎన్నికల్లో రిజల్ట్ ఏమిటంటే అక్కడి నుంచి మొదలైనటువంటి సంఘర్షణ ఉంటుంది చూసారా. అది ఈటీవీ అనేటువంటిది కంప్లీట్గా కూడా ఆంధ్ర యాజమాన్యం చేతిలో ఉంటుంది. 90% ఆంధ్రకు సంబంధించినటువంటి ఉద్యోగస్తులే ఉంటారు. అటువంటి చోట తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఉద్యోగులు ఒక 10% ఉండేవాళ్ళం. మాకు వాళ్లకు జరిగేటటువంటి ఒక ఘర్షణ, అది ఛాయ్ తాగేటప్పుడు ఒక ఘర్షణ జరిగేది, బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు, వార్తలు రాసేటప్పుడు, టీవీలో టెలికాస్ట్ చేసేటప్పుడు, ప్రతిదీ కూడా. అంటే ఈ వార్త ఎందుకు రాయరు, ఈ వార్త ఎందుకు రాయాలా అంటే భాష, యాస, పదాలు వాడకం దగ్గర నుంచి ఒక సంఘర్షణ అనేటువంటిది సహజం. ఫస్ట్ థింగ్ నాకేంటంటే ఈటీవీలో ఉద్యోగానికి అప్లై చేసుకున్నప్పుడు నేను ఎప్పుడైనా కూడా ఈటీవీకి రుణపడి ఉంటాను. ఎందుకంటే 12,000 మంది అప్లై చేసుకుంటే వాళ్ళు 11 మందిని స్క్రూటినీ చేసి తీసుకున్నారు. ఆ 11లో నేను ఒకదానే తెలంగాణ అమ్మాయిని. అప్పుడు నాకు కూడా అప్పుడున్నటువంటి పరిస్థితి ఏంటంటే, మీరు ఈ తెలంగాణ యాస భాష పోగొట్టుకొని మీరు ఈ ప్రామాణికమైనటువంటి భాష ఏదైతే అనుకుంటున్నామో ఈనాడులో ఆ భాషనే మాట్లాడగలిగితేనే మీరు ఫైనల్లో ఉంటారు అని నాకు ఒక 20 రోజుల ముందు నాకు ఒక ఇండికేషన్ వచ్చింది. వచ్చినప్పుడు ఒకంత మనసుకి బాధ అనిపించింది. అరే అంటే మనది ప్రామాణిక భాష కాదా, మనం మాట్లాడకూడదు. కానీ ఎప్పుడు కూడా మనం ఏంటంటే ఫస్ట్ మనం ఎంటర్ అయితే కదా, ఎంటర్ అయినాక మనం ఏదైనా తెలుసుకోవచ్చు. సో నేను చాలా కష్టపడి కొన్ని పదాలు, అసలు మన తెలంగాణలో కొన్ని పదాలు మనము పలకం. ఇప్పుడు శాని షాని మనకు స్కూళ్ళల్లో ఒకే రకంగా చెప్తారు, ఒకే రకంగా చెప్తారు, కానీ వాళ్ళు డిఫరెంట్గా పలుకుతారు. ఇప్పుడు మనం లాని అలా అంటాం, అలా అనాలి, దాన్ని అలా అంటాం, వాళ్ళు అలా అంటారు. అది ప్రాక్టీస్లో నేర్చుకోవాలంటే చాలా సమయం పడుతుంది. కానీ 20 రోజుల్లో నేను ప్రాక్టీస్ చేయటము, నేర్చుకోవటము, ఇది ఏదైతే ప్రామాణిక భాషగా వాళ్ళు అనుకుంటున్నారో ఆ భాషలోకి రావటము, అక్కడ ఉద్యోగం తెచ్చుకోవడం అయిపోయింది. అదంతా ఒక ఎత్తు. తెలంగాణ భాషనే కరెక్ట్ కాదనుకునేటువంటి ప్రాంతంలో మీరు తెలంగాణ భాషతో సంబంధం లేకుండానే అందులో పోవడానికి అయితే సిద్ధపడ్డారు. అప్పటికి ఇంకా అప్పుడు లేదు, ఆ ట్రైనింగ్ పీరియడ్ లో నేను నేర్చుకున్నా. అది కూడా నేను నేర్చుకున్నా. మాకేం అది అసాధ్యం కాదు అని చెప్పడానికి అది నేర్చుకున్నా. నేర్చుకున్న తర్వాత వన్స్ ఉద్యోగం వచ్చిన తర్వాత నాతో పాటు చాలా మంది మిత్రులు ఉండే ఈ టీవీలో కూడా. సో మేము దొరికిన ప్రతి అవకాశాన్ని కూడా
ఓకే. ఈటీవీ కావచ్చు, ఈనాడు తర్వాత TV9 కావచ్చు, తర్వాత పనిచేసినటువంటి సాక్షి కావచ్చు, ABN కావచ్చు, ఫైనల్గా టీ న్యూస్ కావచ్చు. నేను రాజకీయాల్లోకి వచ్చినాక చేసిన HMTV దశాదిశ కావచ్చు. తెలంగాణ వచ్చినాక HMTV దశాదిశ ఒకటి. ప్రతి అవకాశాన్ని కూడా తెలంగాణ భాషను బయటపెట్టడానికి, తెలంగాణ యాసను బయటపెట్టడానికి, తెలంగాణ సంస్కృతిని చూపించడానికి, తెలంగాణ చరిత్రను చూపించడానికి మాక్సిమం మాకు సాధ్యమైన మీరు చెప్పినటువంటి అన్ని ఛానళ్ళలో కూడా ఒక 2 ఛానల్ మినహాయించి 1-2 ఛానల్ మినహాయించి అన్ని ఛానళ్ళు కూడా ఆంధ్ర పెత్తందారులకు సంబంధించినటువంటి ఆంధ్ర సంబంధించినటువంటి వాళ్ళ చేతుల్లోనే ఉంటాయి. అక్కడ ఎట్లాంటి పరిస్థితి ఉండేది అసలు? అంటే ఉండేది డెఫినెట్గా. ఇప్పుడు నేను ఈటీవీలోనేమో మీకు చెప్పినాను ఎగ్జాంపుల్, TV9కి వెళ్ళినాం. TV9కి వెళ్ళినప్పుడు ఏంటి, నాకు ఇచ్చినటువంటి టాస్క్ ఫస్ట్ తెలంగాణ జాతర జరిగింది నిజాం గ్రౌండ్స్ 3 రోజుల పాటు. నేను రిపోర్టింగ్కి వెళ్ళినాను. మేడారం సమ్మక్క సారక్క జాతర జరిగింది, నేను రిపోర్టింగ్కి వెళ్ళినాను. బాలాపూర్లో గణేష్ నిమజ్జనం రోజు నేను రిపోర్టింగ్కి వెళ్ళాను. అట్లాంటి తెలంగాణకు సంబంధించినటువంటి స్పెసిఫిక్ ఇష్యూస్ ఉన్నప్పుడు నేను వెళ్ళిపోయేదాన్ని. వాళ్ళు కూడా నాకు కొంత అవకాశం ఇచ్చినారు. నేను వెళ్ళిపోయి మనం ఎంత మాక్సిమం దాన్ని వాడుకోదలుచుకుంటే అంత మాక్సిమం దాన్ని వాడిము. అది వాడటం వల్ల ఏమవుతుంది, ప్రజలకు కూడా అప్పటి వరకు ఏంటంటే తెర మీద తెలంగాణ భాషకు అవమానం, హాస్యానికి వాడటము, తెలంగాణ భాష అంటే ఏదో చిల్లరుల భాషలాగా చూపించటము, టీవీలలో వార్తలు చదవటము, టీవీలలో సినిమాలలో ఒక డైలాగులు చెప్పడం అంటే అదేదో గ్రాంధీక భాషను తీసుకొచ్చి చెప్పినట్టు మన వాడుక భాషను వాళ్ళు అవహేళన చేసినటువంటి సందర్భాల నుంచి మన వాడుక భాషలోనే మన సంస్కృతిని, మన చరిత్రను, మన భవిష్యత్తును, మన ఉద్యమాన్ని, మన నేపథ్యాన్ని, మన బతుకుని చూపించేటటువంటి అవకాశం అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు. అవి అదృష్టవశాత్తు నాకు వచ్చినాయి. నేను కూడా 100% చాలా సంతోషంగా, చాలా ఉత్సాహంతో అప్పుడు బాగా పనిచేస్తాను. TV9 తర్వాత కూడా ఈవెన్ దో సాక్షిలో ఉండగా తెలంగాణ ఎన్నికల సమయంలో కూడా 119 నియోజకవర్గాల ఎలక్షన్ డే రిపోర్టింగ్ నాకు అవకాశం వచ్చినది. ABN లో ఉన్నప్పుడు అయితే కంప్లీట్ ఉద్యమం పీక్ స్టేజ్ లో ఉన్నాం. కేసీఆర్ గారు నిమ్మరసం తాగటము, ఉస్మానియాలో పెద్ద ఎత్తున వారి శివరయాత్ర జరిగి ఉద్యమము ఉవ్వెత్తున లేవటము. ఆ తర్వాత టీ న్యూస్ లో ఉన్నప్పుడైతే ఇంకా దాదాపుగా 2.5 సంవత్సరాలు కేవలం తెలంగాణ రాష్ట్ర సాధన కొరకే పనిచేయటము. మనకు నిధుల విషయంలో, నీళ్ల విషయంలో, మనకు ఉద్యోగాల విషయంలో, మన ప్రాంతానికి రావాల్సినటువంటి డబ్బు విషయంలో ఎంత అన్యాయం జరిగింది. సెక్రటేరియట్ లో గుమస్తాలకు తప్ప వేరే ఉద్యోగంలో తెలంగాణ వాళ్ళు లేరు అనేటువంటి దాన్ని ప్రజెంట్ చేయడం కావచ్చు. అసలు తెలంగాణలో ఉన్నటువంటి ప్రకృతి విధ్వంసం ఎట్లా జరుగుతుంది, మనకు రావాల్సిన వాటాలు ఎంత మనం నష్టపోయినాం, దానివల్ల తెలంగాణ ఎంత వెనకబడాల్సినటువంటి అవసరం వచ్చింది అనేటువంటిది అసలు ఒక టాపిక్ వైజ్ గంటలు కూర్చొని ఆ డిబేట్స్ కావచ్చు, ఆ రిపోర్టింగ్ కావచ్చు, అవన్నీ చేయటము. నేను ఒకటి ఇరిగేషన్కి సంబంధించింది అయితే SRSPకి సంబంధించి నిజాం సాగర్లో మొదలు పెడితే నల్గొండ జిల్లా తిరుమలగిరిలో శంకుస్థాపన చేసినటువంటి దాని వరకు ఒక 1200 కిలోమీటర్లు ట్రావెల్ చేసి అవన్నీ చూపించుకుంటా. అంటే ముళ్ళ కంపలతోటి కాలువలు ఎట్లా ఉన్నాయి, ఎట్లా పన్నేర్లు కాసినాయి, మన భూములు ఎట్లా బీళ్లు పడినాయి, అవన్నీ కూడా చేసుకుంటా చేసినటువంటి రిపోర్టింగ్స్. SLBC దాంట్లో అయితే మొన్న SLBC టన్నెల్లో చనిపోయినారు కొంతమంది ఉద్యోగస్తులు. ఆ టన్నెల్ లోపలికి వెళ్ళి ఉద్యమం నడుస్తూ ఉంటే కూడా ఉత్తమ యాంకర్ ప్లేస్లో కూడా మీరు పోవడం జరిగింది. అంటే చాలామంది ఉంటారు యాంకర్స్, కానీ అప్పుడు తెలంగాణ ఉద్యమం ఒకవైపు నడుస్తూ ఉంది. అసలు తెలంగాణ యాసను భాషను వద్దనుకున్నటువంటి చోట మీరు ఉత్తమ యాంకర్ కూడా సెలెక్ట్ అయినటువంటి సందర్భం ఉంది. అది ప్రభుత్వం ఇచ్చేటువంటి కొన్ని అవార్డ్స్ సంబంధించి నంది అవార్డు. దాని గురించి మాట్లాడుకోవాలి. అంటే నంది అవార్డు అప్పుడు ఏం జరిగిందంటే ఫస్ట్ టైం అది కూడా అయిందంటే, అంతకుముందు మీకు ఎలక్ట్రానిక్ మీడియాకు కానీ ప్రింట్ మీడియా కానీ న్యూస్ మీడియాకు అవార్డ్స్ లేవు. ఓన్లీ ఎంటర్టైన్మెంట్ మీడియాకు ఉన్నాయి. ఇప్పుడు సినిమాలకి నంది అవార్డులు ఇచ్చేవాళ్ళు, టీవీలో వచ్చేటటువంటి సీరియల్స్ వాటికి నంది అవార్డ్స్ ఇచ్చేవాళ్ళు, అంతేగాని న్యూస్ మీడియాకి లేవు. ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అప్పుడు న్యూస్ మీడియాకి అవార్డు ఇవ్వటం జరిగింది. అందులో అప్పుడు అప్లై చేసుకుంటే అదృష్టవశాత్తు నాకు ఆ నంది అవార్డు రావటం జరిగింది. కాకపోతే అది కూడా చాలా పెద్ద వివాదాస్పదమైంది. నంది అవార్డు తీసుకునేటువంటి క్రమంలో అప్పుడు మన DK అరుణ గారు, ఇప్పుడు మా పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు వారు, అప్పుడు సమాచార శాఖ మంత్రిగా ఉన్నారు వారు. DK అరుణ గారు మహబూబ్ నగర్ లో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టారు. బహిరంగ సభ పెట్టి ఫస్ట్ టైం, అసలు అప్పటిదాకా నంది అవార్డ్స్ అనేవి కేవలం హైదరాబాద్ లో మాత్రమే జరిగేవి. అటువంటిది ఆవిడ జిల్లాకు తీసుకెళ్లి అక్కడ పెట్టారు. అక్కడ పెట్టి అక్కడ ప్రోగ్రాం పెట్టినప్పుడు నాకు ఆ డయాస్ కూడా ఒక అవకాశంగా నేను భావించిన, ఒక అవకాశంగా నేను భావించి ఆ డయాస్ మీద
ఇవాళ తీసుకునేటటువంటి ఇంత 130 మందిలో పై 30 కూడా మా తెలంగాణ కళాకారులు లేరు. మా తెలంగాణనే కళలకు పుట్టిల్లు. అక్కడ కూడా మీ గొంతును చెప్పగలిగినాం. అందుకనే రాష్ట్రం విడిపోవడానికి అందరూ సహకరిస్తే ఆంధ్రలో 130 మంది తీసుకుంటారు, మా తెలంగాణ బిడ్డలు కూడా 130 మంది తీసుకుంటారు. కాబట్టి మీరందరూ సహకరించాలి అని ఒక రిక్వెస్ట్ అయితే ఆ డయాస్ మీద చేయగలిగేటటువంటి ఒక అవకాశం రావడం అయితే నిజంగా కూడా ఆ టైంలో నాది అదృష్టం. కొంతమంది అమరవీరుల కుటుంబాల దగ్గర కూడా మీరు వెళ్ళినటువంటి సందర్భాలు ఉంటాయి. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మీరు ఒక పార్టీ తరపు నుంచి వెళ్ళినటువంటి యువ తెలంగాణ సమ్ పార్టీ నుంచి వెళ్ళినటువంటి సందర్భాలు ఉంటాయి. తర్వాత తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా కండువ దండలు వేసుకొని మరి దీక్షలు చేసినటువంటి సందర్భాలు ఉంటాయి. 1-2 సందర్భాల గురించి మాట్లాడుకోవాలంటే అంటే ఒక బాధాకరమైనటువంటి అంశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినము అని చెప్పుకొని ఇవాళ రాజకీయాల్లో ఉన్నోళ్ళం కావచ్చు, మాలాంటోళ్ళం కావచ్చు, మీడియాలో ఉన్నటువంటి మీలాంటోళ్ళు కావచ్చు, అనేక మంది మేము ఇది చేసినాం, మేము అది చేసినాం అని చెప్పుకుంటున్నాం. కానీ మనం ప్రాణం ఇయ్యలే. ప్రాణం ఇచ్చిన వాడి కంటే గొప్పవాడు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు. అంటే వాళ్ళకంటే గొప్ప ఉద్యమకారులు ఈ భూమి మీద కూడా ఎవరు ఉండరు. అవును. ఇవాళ అట్లాంటి పరిస్థితుల్లో మా ప్రాణం పోయినా మంచిదే, మాకు రాష్ట్రం వస్తే చాలు, మేము చచ్చిపోయినా మంచిదే, మా తెలంగాణ వస్తే మా తమ్ముళ్లకు చెల్లెళ్ళకు రేపు నౌకర్లు వస్తాయి, మేము ఎన్నాళ్ళని మేము ఈ వేదన భరిస్తాము అని చెప్పి విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న రోజు నిజంగా కూడా అది చాలా మనస్కష్టమైనటువంటి సందర్భం. ఆ రోజు వాళ్ళ వయసు మా వయసు ఒకటే. అవును. ఇప్పుడు భవిష్యత్తు మీద ఎన్నో కళ్ళు మేం కంటున్నాము, కానీ అదే భవిష్యత్తును తెలంగాణ రాష్ట్రం కోసం పనంగా పెట్టినారు. వాళ్ళ కుటుంబాలకు బిడ్డలేని తల్లిదండ్రులను చేసినారు, భవిష్యత్తు లేకుండా చేసినారు, భగవంతుడు ఇచ్చినటువంటి జీవితాన్ని లేకుండా చేసుకున్నారు. కాబట్టి వాళ్ళు ఎప్పుడైనా కూడా అమరవీరులే ఈ తెలంగాణను తీసుకొచ్చినటువంటి వాళ్ళు. వాళ్ళ కుటుంబాలను వీలైన కాడికి కలిసినాము, ఇంకా వీలున్నంత కాలం కలవాల్సిందే. డెఫినెట్గా వాళ్ళకి న్యాయం జరగాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చేయాలని కోరుకుంటున్నాం. రేపు భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినాక ఇంకా ఎవరైనా కూడా ఆ న్యాయం దక్కని కుటుంబాలు ఏమైనా ఉంటే కూడా డెఫినెట్గా చేస్తాం. మీ స్వ అనుభవాలు ఏమైనా మాట్లాడుకోవాలనుకుంటే, ముఖ్యంగా ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి సందర్భంలో, ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి సందర్భాలు అంటే కొన్ని దీక్షలు, కొన్ని ర్యాలీలు, కొన్ని బహిరంగ సభలు. అవును. ఇప్పుడు మీరు ఇందాక గుర్తు చేస్తున్నారు, అది అమరవీరుల స్తూపం దగ్గర ఒక దీక్ష. ఆ దీక్ష చేసినప్పుడు జర్నలిస్టులు అందరూ కూడా దీక్ష చేస్తున్నారు రమ్మని పిలుపునిస్తే అప్పుడు అల్లం నారాయణ గారు ఉండే జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షులుగా ఉండేవారు. అప్పుడు వారు చెప్తే నేను అప్పుడు ABNలో పనిచేస్తుంటే అప్పుడంతా బాగా ఏమంటారు, ఒక ఉద్వేగం, ఒక ఉత్సాహం, ఒక పోరాటం చేయాలి, మా తెలంగాణ సాధించుకోవాలన్నటువంటి కసి, దాంతో అక్కడికి వస్తే ఆ సందర్భంలో దీక్ష ప్రారంభం కావట్లేదు, ఇంకా ఎక్కువ మంది రాలేదు, గంటన్నర అయిపోయింది, అప్పటికి ఆలస్యం అవుతున్నది, రాకపోతే HMTV వాళ్ళు వచ్చి వాళ్ళు అక్కడ నుంచి లైవ్ పెట్టుకుంటే ఆ రిపోర్టర్ నా దగ్గరికి వచ్చి మైక్ పెట్టి మీరు ఎందుకు చేస్తున్నారు దీక్ష, ఏం జరుగుతుంది ఇక్కడ అంటే నేను అదంతా చెప్పడం మానేసి ఫస్ట్ ఆ సందర్భం బాగా గుర్తు, ఇప్పటికి కూడా చాలా మంది మిత్రులు గుర్తు చేస్తారు. నేను మాట్లాడడమే గొడవ స్టార్ట్ చేసినాను. అక్కడ నేను అన్నాను, ఇక్కడ పట్టుమని 20 మంది మిలియము, మొత్తం తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో ఉన్న మీడియా సంస్థల్లో ఉన్న తెలంగాణ బిడ్డలు 20 మందే ఉన్నారా? మంచి ప్రశ్న. 20 మందే ఉన్నారా? ఇవాళ ఈ లైవ్ చూస్తున్నటువంటి మా మిత్రులు, జర్నలిస్టు మిత్రులే కదా మీరందరూ, మీరు పత్రికల్లో పనిచేసే వాళ్ళు, టీవీలలో పనిచేసే వాళ్ళు, అప్పటికి వెబ్సైట్లు ఉన్నాయి, ఇంకా యూట్యూబ్ ఛానల్స్ రాలేదు ఎక్కువగా, వెబ్సైట్లలో పనిచేసేటటువంటి వాళ్ళు, మీకు తెలంగాణ ప్రాంతం మీద ప్రేమ ఉంటే, మీరు నిజమైన తెలంగాణ బిడ్డలైతే, మీకు తెలంగాణ కావాలనుకుంటే ఆడ కూర్చొని ఈడ కూర్చొని ముచ్చట్లు ఎప్పుడు కాదు, మీ యాజమాన్యాలకు భయపడి మూలకు దాక్కునుడు కాదు, మీకు ధైర్యం ఉంటే, మీకు దమ్ము ఉంటే, మీకు తెలంగాణ కావాలంటే రండి ఇక్కడికి. మీరు ఇచ్చినటువంటి స్పీచ్ ఆ రోజు అట్లా అప్పుడు అంత ఉత్సాహం, ఆవేశం ఉండే. అవును. ఆ పిలుపు ఇస్తే నన్ను చాలా మంది మీడియాలో ఉన్నటువంటి పెద్దవాళ్ళంతా కూడా చాలా గుర్తు చేస్తారు. అప్పుడు కూడా సరే అది మంచి పిలిపే కదా, అప్పటికి 1 గంట 2 గంటల వరకు అందరం కూడా జమైనము. దాదాపు ఒక 100-200 మంది జర్నలిస్టులు అందరూ కూడా ఉన్నాము. ఆ రోజు దీక్ష అంతా సాయంత్రం దాకా కూడా దీక్ష చేసినాం. తర్వాత మిలియన్ మార్చ్
సాగరహారం, మిలియన్ మార్చ్, వాటన్నిటిలో పార్టిసిపేట్ అయినప్పుడు పోతుంటే కూడా అంటే దారి పొన్న పోతుంటే కూడా ఆనాడు ఉన్నటువంటి యువత వాళ్ళకు ఉన్నటువంటి ఉత్సాహము, ఆ పోరాట పటిమ, అవును, ఆ స్ఫూర్తి, అవన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి ఉద్యమం అది. అవును, అసలు కవులేంది, కళాకారులేంది, మహిళలేంది, ఆ పాటలేమిటి, ఆ కవితలేమిటి, ఆ పద్యాలేమిటి, ఆ నృత్యాలేమిటి, అవును, ఇవి ఏది అసలు తెలంగాణలో ఉన్నటువంటి ఒక గడ్డిపోసను కదిలిస్తే కూడా జై తెలంగాణ అని నినదించేటటువంటి సందర్భం. ఎస్, ఏది ఏమైనప్పటికీ 2014 జూన్ 2 మొత్తానికి అందరూ కోరుకున్నటువంటి తెలంగాణ అయితే వచ్చింది. ఏదో ఒకటి కొంతమేరకు ఆ భద్రాచలం అవతల ఆ ఖమ్మం జిల్లాలో కొన్ని 7 మండలాలు పోయినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రం అయితే సిద్ధించింది. ఆ సిద్ధించిన రోజు, ఆ ప్రకటన వచ్చిన రోజు, దాంతోపాటుగా పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి సందర్భంలో సుష్మా స్వరాజ్ లాంటి వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేసినటువంటి సందర్భం. ఆ క్షణాలను చెప్పాలనుకుంటున్నాను. ఆ క్షణాలు అంటే అంతకంటే సంతోషం ఏముంటుందండి, అంతకంటే ఉద్విగ్న క్షణాలు ఏమీ ఉండవు. ఎందుకంటే ప్రతి తెలంగాణ బిడ్డ కూడా ఇండైరెక్ట్గా డైరెక్ట్, మన ముక్కలమే కాదు, వాళ్ళ తెర మీద కనిపించిన వాళ్ళము, ఉద్యమంలో డైరెక్ట్గా పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళమే కాదు, ఇంట్లో కూర్చొని కూడా తెలంగాణ ఉద్యమానికి వాళ్ళ కుటుంబ సభ్యులను తరలించినటువంటి గృహిణులు కూడా, వంట వార్పుకు పిలుపునిస్తే రోడ్డు మీదకి వచ్చి వంట చేసినటువంటి గృహిణులు కూడా, ప్రతి ఒక్కరు డైరెక్ట్గా పార్టిసిపేట్ కాకపోయినా గవర్నమెంట్ ఆఫీసుల్లో, ప్రైవేట్ ఆఫీసుల్లో కూర్చొని ఇండైరెక్ట్గా వాళ్ళ చాతనైన సాయం చేసినటువంటి వాళ్ళు కూడా రోమాలు నిక్కబొడుచుకొని నా రాష్ట్రం నాకు వచ్చింది అని గుండె మీద చేసుకున్నటువంటి సందర్భం. అవును, ప్రతి ఒక్కరు కూడా ఈ పార్టీ, ఆ పార్టీ, వీళ్ళు వాళ్ళు ఏమీ లేదు. అసలు అంతకంటే అద్భుతమైనటువంటి సందర్భం బహుశా మనం పుట్టలేదు. స్వతంత్రం, భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు, తెలంగాణ రాష్ట్రానికి స్వతంత్రం వచ్చినప్పుడు మాత్రం మనం ఉన్నాము, మనము యాక్టివ్ గా ఉన్నాము. సో మనము దాన్ని ఎంజాయ్ చేసినాము, ఆ భావనను ఎంజాయ్ చేసినాం. సాలిగా జీవితానికి అన్నంత తృప్తి తెలంగాణ అయితే వచ్చింది. బస్. థ్యాంక్ యూ రాణి రుద్రమ గారు. ఇది జర్నలిస్ట్గా తెలంగాణ ఉద్యమంలో తన యొక్క పాత్రను పోషించినటువంటి రాణి రుద్రమ చెప్తున్నటువంటి ఎమోషనల్ తెలంగాణ ఉద్యమ జ్ఞాపకాలు. కెమెరా పర్సన్ మహేష్తో శ్రీనివాస్, కాలోజీ టీవీ, హైదరాబాద్.